పురుషోత్తముడు మూవీ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు రమేష్ తేజవత్ గారు. సో ఆయనే పురుషోత్తముడు లాగా కనిపిస్తున్నారు అన్నా సార్? మీకు కనిపిస్తున్నాను, మంచిది. ఓకే. సో సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి అంటే ఆల్రెడీ మనం ట్రైలర్ టీజర్లో చూసుకున్నా కూడా క్వాలిటీ చాలా బాగుంది, చాలా ఖర్చినట్టుగా కనిపిస్తుంది. సో మీ పాకెట్కి ఏమైనా చిల్లుబడిందా? హౌ ఇస్ ఇట్? అటువంటిదేం కదండి. చూడండి, మనం క్వాలిటీ తీద్దాం అనుకుంటే ఎప్పుడైనా అంటే క్వాలిటీ చూడాలండి. డబ్బులు చూస్తే మీరు క్వాలిటీ ఇవ్వలేరు, మరి క్వాలిటీ చూడాలన్నప్పుడు డబ్బులు చూడకూడదు. ట్రూ. అందుకని మేము ప్రతి ఆస్పెక్ట్లోనూ మీరు చిన్న చిన్న దానిలో కూడా చూసినా కూడా మీకు అది రిచ్నెస్ కనిపించాలి, అక్కడ అది అలాగే కనిపించాలి. ఓకే. మీరు యాక్టర్ సెలెక్షన్స్ అవ్వండి, మీరు లొకేషన్స్ చూడండి, మా మ్యూజిక్ డైరెక్టర్ చూడండి, మా డిఓపి చూడండి, మొత్తం ఆర్టిస్టులు చూడండి, లిరిసిస్ట్ చూడండి, సింగర్స్ చూడండి, మొత్తం అన్నీ మా అన్ని టాప్ లెవెల్లోనే చూసాం. ఓకే. అంటే మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అవనండి, సింగర్స్ అవనండి, లిరిసిస్ట్ అవనండి, మ్యూజిక్ డైరెక్టర్ అవనండి, అందరం వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుని చేసామండి. ఓకే. సో స్టోరీ స్టార్ట్ అయినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్రోచ్ ఉందా, లేదంటే మీరే అనుకున్నారా ఇట్లా స్టోరీ? అలా కాదు, డైరెక్టర్ గారు నెరేట్ చేశారు. ఓకే. 7 స్టోరీలు నెరేట్ చేశారండి. దాని నుంచి నేను దీన్ని పర్టికులర్లీ ఈ కంటెంట్ నాకు చాలా అంటే టచీ ఉందండి. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసి దీని మీదే మనం మూవీ చేయాలని నేను మా తమ్ముడు ఇద్దరు డిసైడ్ చేసామండి. అప్పుడు ఇది మొదలైందండి. ఓకే. సో ఆల్రెడీ స్టోరీ విన్న తర్వాత మీకు అనిపించవచ్చు అంటే ఈ ఎలిమెంట్స్ ఉంటే మూవీ హిట్ అవుతుంది, బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చిండొచ్చు. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి ఈ మూవీలో? ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ అంటే ఒకటి, అది ఒక స్ట్రగల్ ఉంది అందులో. అంటే నార్మల్లీ రిచ్ కిడ్స్కి ఈరోజు అది నేర్చుకోవాల్సింది. రిచ్ కిడ్స్ అవునండి, ఏ కిడ్ అయినా అవునండి, అంటే నార్మల్లీ ఆఫ్టర్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు యంగ్ ఏజ్లోకి ఎప్పుడైతే వాళ్ళు పెడతారో, వాళ్ళు బిజినెస్లో రావడం కానివ్వండి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ఏ స్ట్రగుల్ ఉందనేది దీనిలోంచి మనం నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలా బయటికి రావాలి, దానివల్ల వాల్యూస్ కూడా దాన్ని ఎలా వాల్యూస్ వదలకుండా ఎలాగ ఎదురుకు రావాలి, అది చాలా బాగా అంటే దీన్ని బాగా పోర్ట్రే చేసామండి ఇందులో. ఓకే. సో హీరోయిన్తో అసోసియేషన్ ఎలా అనిపించింది? సావితో మాట్లాడడం చేయడం ముందు అంటే మేము ఆల్రెడీ 8 మందిని ముందు ఆడిషన్ తీసుకున్నామండి. అందులోంచి అంటే మంచి అంటే మన ఆల్రెడీ వెల్ నోన్ హీరోయిన్స్ కూడా ఉన్నారండి అందులోంచి మొత్తం అన్నీ చేసిన తర్వాత ఈవిడ్ని ఫైనల్ చేసామండి. ఈవిడ్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ హీరోతో కూడా ఫోటోషూట్లు చేసి మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత అంటే మేము ఆర్టిస్టుల సెలెక్షన్లో కానివ్వండి, ఏ టెక్నీషియన్స్ సెలెక్షన్లో కానివ్వండి, మేము ఎటువంటి అంటే 1% కూడా మేము ఎక్కడ అంటే 1% కూడా ఎక్కడ లూప్ హోల్స్ వదలలేదు. ఓకే. సో ఎక్కడ తగ్గకుండా స్టోరీకి స్క్రిప్ట్కి ఏది అవసరం. ఓకే. డైరెక్టర్ రామ్ భీమన గారి గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ రామ్ భీమన గారికి నిజంగా ఈజ్ జెమ్ అండి. ఆయన ఈరోజు అంటే మీకు మొత్తం ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారో ఇండస్ట్రీలో, అందులో తెలుగు మీద మాకు పట్టు ఉన్న మనిషి అండి. ఆయన నేరేట్ చేసే విధానం, నేను చాలామంది డైరెక్టర్ల దగ్గర నుంచి నేను నేరేషన్ విన్నాను. ఆయన నేరేట్ చేసే విధానం కూడా చాలా మంచిదండి, చాలా హార్డ్ వర్కింగ్ అండి ఆయన. ఓకే. సో డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందా మీరు మూవీ స్టార్ట్ అయినప్పుడు కానీ ఆర్ షూటింగ్ టైంలో కానీ? సో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఇస్? ఫస్ట్ థింగ్, సార్కి మరాఠీ వచ్చు. నేను అక్కడే అనుకున్నాను ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాను, ఇంకా చేయాల్సిందే. సో మరాఠీ అర్థమవుతుంది. అండ్ మొత్తం సెట్లో మరాఠీ ఎవరికి రాదు, సార్కి వస్తుంది. సో నా ఏ ఫీలింగ్ చెప్పినా నాకు చాలా హర్ట్ అయినా ఏమైనా నేను సార్కి చెప్పేదాన్ని. సార్ నాకు అంటే మరాఠీలో ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని నేను, అండ్ మరాఠీలో చెప్పేదాన్ని. సో సార్తో కూడా సార్ ఫ్యామిలీ అందరూ ఉండేవాళ్ళు సెట్లో. మరాఠీలో చెప్పినా నేను తెలుగులో అర్థం చేసుకునేవాడిని. సో సార్ ఫ్యామిలీ మేడం కూడా వచ్చేవారు. సో మా ఫ్యామిలీ దగ్గర నుండి ఎవరు షూట్లో రాలేదు, కుదరలేదు. సో మేడం నాకు చాలా దగ్గర నుండి చూసుకునేది. ఓకే. సో మీకు ఎలా వచ్చు మరాఠీ? మీ ప్రాపర్? నేను బిఫోర్ 30 years, నేను 35 years నేను మా మహారాష్ట్రలో ఉన్నారు. అంటే నేను ఆంధ్రప్రదేశ్, నేను ఇక్కడ నుంచి నేను అక్కడ బిజినెస్ గురించి వెళ్ళిపోయాను, జాబ్ చేయడం మొదలెట్టాను. అయితే నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. తెలుగు ఎలాగొచ్చు, నేను మార్వాడి వెళ్ళాము మేము. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర అక్కడ ఉన్నట్టు నార్మల్లీ బిజినెస్ పీపుల్కి అన్ని లాంగ్వేజెస్, అందులో వీళ్ళకంటే బాగానే మాట్లాడతాను మరాఠీ. వీళ్ళు మనకంటే ఎక్కువ తెలుగు మాట్లాడతారు, మనం వీళ్ళకంటే మంచి మరాఠీ మాట్లాడతాం. వీళ్ళు ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు వీళ్ళు. అంతా అబద్ధం. సో ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు కూడా మరి. ఓకే.
సో లాంగ్వేజ్ విషయంలో ఇంకా అంటే కావాల్సినవన్నీ చెప్పుకోవడము చేయడానికి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంటున్నారు కదా. మ్యామ్ తో చాలా మాట్లాడేదాన్ని ఏదైనా అంటే మ్యామ్ కదా, సో సార్ అక్కడిక్కడ తిరిగేవారు సెట్ లో, సో మ్యామ్ కి చెప్పేదాన్ని, మ్యామ్ సార్ కి చెప్పేవారు అలా మన పిల్లలా ఉంది అంటే మరాఠీ అమ్మాయి ఎవరు లేరు ఇక్కడ హెల్ప్ చేయడానికి. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేసేవాళ్ళు మోస్ట్లీ అందరూ. ప్రకాష్ సార్ కూడా ఉన్నారు, తను కూడా ఎప్పుడు సెట్ లో వచ్చినా కూడా మేము మరాఠీ మాట్లాడేవారు. సో మా ఫ్యామిలీ వచ్చేసింది అలాంటి ఫీలింగ్ వచ్చేది నాకు. కానీ నేను మాత్రం ఆన్సర్ మాత్రం నేను తెలుగులో ఇచ్చాను. ఎంత మారవాడి మరాఠీ నేను మరాఠీలో ఫీలింగ్ చెప్తాను. మనం తెలుగు వాళ్ళం కదా. అమ్మో. సో దేశ భాషలందరూ తెలుగు లెస్ అండి. మరి మనం ఎందుకు మన వెనకాల ఉంటాం మరి. రైటా ఓకే. సో ఓకే సార్, మూవీ అయితే రషెస్ చూసారు ఆల్రెడీ మీరు, ఎలా అనిపించింది మీకు దాని గురించి? మూవీ మొత్తం మూవీలో మేము జీవించామండి. మీరు కూడా జీవించేసారా? జీవించాం కదండి. ఎందుకంటే ఫస్ట్ షార్ట్ నుంచి పట్టుకుని ప్రతి చిన్న ఆస్పెక్ట్ని చూసామండి. అంటే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అంతా అంటే చాలా మైన్యూట్లీ ప్రతి విషయం అంటే చాలా అంటే దాంట్లో జీవించామండి. అందులో అది చూడండి, అది మేము ఒక్కరిని జీవించడం ఏం కాదండి. అందులో నార్మల్లీ 2000 to 2500 మంది దానిలో పనిచేశారు మొత్తం టోటల్. వాళ్ళందరూ అందులో రక్తం చెమట అందులో ఉందండి. అది అందరూ చాలా కష్టపడ్డారండి నిజంగా. అంటే చాలా మంచి మాస్టర్ పీస్ తయారైందండి. ఓకే ఓకే, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంలోనే, ఈ షూటింగ్ టైంలోనే ఇదంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే జరిగింది అంటే రాజ్ తరుణ్ పర్సనల్ ఇష్యూస్ ఏదైతే జరిగిందో, సో దాని గురించి అలిగేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మూవీని పోస్ట్పోన్ చేద్దామని అట్లా ఏమని అనుకోలేదా? చూడండి, మన తెలుగు ఆడియన్స్ చాలా మ్యాచ్యూర్డ్ ఆడియన్స్ అండి. ఈ పర్సనల్ విషయాలు ఇప్పుడు నా ఇంట్లో కూడా ఏమైనా ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగాలేకుండా ఉండవచ్చు, దాని గురించి ఈ ప్రాజెక్టులు ఆగలేమండి. నేను చెప్తున్నాను చూడండి, ఇందులో ఒక్కళ్ళు కాదండి, ఇందులో 2500 అందులో ఇన్వాల్వ్ ఉన్నారండి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సినీ ఫీల్డ్ ఈరోజు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందండి. అవన్నీ మనం ఆపుకోలేమండి. అందులో చాలామంది కళ్ళు ఉంటాయి. ఒక హీరోయిన్ కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఉండదండి. అందులో చేసే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియను, ప్రతి ఒక్కరికి కళ్ళు ఉంటాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత మాకు ఇది చూపించుకుని మాకు ఇంకా ఎదర పనులు దొరుకుతుంది, మాకు దానిలో గుర్తింపు దొరుకుతుంది. అది డబ్బుతో విషయం కూడా కాదండి. వాళ్ళందరూ చాలామంది లైఫ్లు దానిలో తగిలి ఉంటాయి. అందుకని దీస్ ఆర్ నార్మల్లీ ఏం నడుస్తుంటాయండి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ఇవన్నీ ఏమనేది మనమేం ఆపలేము, చేయలేము. అందుకని ఇది అలాగా ఇది మూవ్ ఆన్ అండి. ద షో మస్ట్ గో ఆన్. అందులో మనం పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే కొంచెం అలా అన్నా కూడా కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అగైన్ మీరు చాలా చూడండి, బ్యాక్ స్టెప్ అనేది నేను ఒక విషయం చెప్తున్నానండి. ఒకటి, మనం ఒక పర్టికులర్లీ ప్రాజెక్ట్ మొదలెట్టినప్పుడు దానికి మనం ఆల్రెడీ కొంచెం డిలే అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో మాకు కొన్ని కొంత టైం అయింది. ఎందుకంటే మేము చాలా మైన్యూట్లీ చాలా క్వాలిటీ మీద అంటే చాలా దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం, క్వాలిటీ మీద. మేము ఎడిటింగ్లో 10 రోజులు అయ్యే పనికి మాకు నెల అయిపోయిన తర్వాత స్మాల్ కట్స్ ఇవన్నీ బాగా అంటే మైన్యూట్లీ అన్నీ చూసుకున్నామండి. మీరు బీజిఎం చూస్తే మీకు అర్థమవుతుంది. గోపీచంద్ గారు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారండి. మీరు టీజర్ రిలీజ్కి మీరు అర్థం చేసుకోండి, దానికి మోర్ దాన్ 25 మిలియన్ వ్యూస్ అయినాయండి. ఆల్రెడీ ట్రైలర్ కూడా 25 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోయి ఇప్పుడు 30 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోతుంది. ఇప్పుడు సాంగ్స్ కూడా మిలియన్స్లో వ్యూస్ అండి. అంటే చాలా ప్రేమ, మనకి చాలా ప్రేమ దొరుకుతుందండి. అటువంటిప్పుడు మనం ఒక పర్టికులర్లీ ప్రతిదానికి ఒక ఫ్రెష్నెస్ ఉంటుందండి. ఈ రోజుది ఈ తాజా మిఠాయి లాంటిదండి. 2-4 రోజుల తర్వాత ఆ మిఠాయికి దానికి టేస్ట్ ఉండదండి. ఇప్పుడే ఇది సరి అయిన టైము, అది రిలీజ్ చేసామండి. సో సినిమాలో హీరో డైలాగ్స్ చూసుకున్న ట్రైలర్లో దాన్ని బట్టి కదా మాకు ఏదైనా తెలిసింది, చాలా ఫిలాసాఫికల్ టచ్ అనిపించింది. అండ్ మీరు మాట్లాడుతుంటే కూడా ఆల్మోస్ట్ అట్లానే అనిపిస్తుంది. అది సినిమా చూసి నేర్చుకున్నాను. చూసి ఇంకా డైలాగ్స్ నేర్చుకున్నాను కూడా అట్లా అయిపోతుంది. నైస్. సో ఫైనలీ July 26th మూవీ అయితే థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సో హౌ పాజిటివ్ అండ్ హౌ ప్రెప్డ్ అప్ ఆర్ యు? 100% పాజిటివ్. వీఆర్ వెరీ ఆప్టమిస్టిక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అంటే మాకు తెలుసు, ఏదైతే మేము ఏం చేసామో అది మాకు తెలుసు. ఇప్పుడు జనాల ఆశీర్వాదం కావాలి. మేము 100% ఎవరైతే చూస్తారో వాళ్ళు మళ్ళీ ఇంకొన్ని రికమెండ్ చేస్తారండి. చాలా రోజుల తర్వాత మీరు ఒక విషయం అండి, ఈరోజు మన పాపని పక్కన కూర్చోబెట్టుకుని మూవీలు చూసే పద్ధతి అంటే ధైర్యం కూడా లేదు ఏ తల్లిదండ్రులు పక్కన కూర్చుని మూవీ చూసేది పిల్లలకు కూడా ధైర్యం లేదండి. మన మూవీ ఒక తాత తన గ్రాండ్ డాటర్ని పక్కన కూర్చోబెట్టి కూడా మొత్తం చూడగలరు. ఆయన కోడలను కూడా పక్కన కూర్చోబెట్టి చూడగలరు. అటువంటి మూవీ అండి. అందులో యాక్షన్ కూడా ఉంది, రొమాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎటువంటి వల్గారిటీ కానీ ఏం లేదు. మొత్తం మంచి స్టోరీ ఉంది, మంచి ఇమోషన్స్ ఉన్నాయండి. అంటే మీకు
అంటే నవరసాలు కలిసి ఉన్నాయండి అందులో. ఓకే, సో కంప్లీట్గా ఒక ప్యాకేజ్, మంచి ఫ్యామిలీ Yes, ఎంటర్టైనర్ అంటారు. చాలా మంచి ప్యాకేజ్. పర్ఫెక్ట్. సో మీ క్యారెక్టర్ గురించి అండ్ మూవీ గురించి ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థియేటర్స్కి రావాలనుకుంటున్నారు జనాల్ని? అంటే హాసిని కాకుండా హాసిని సుధీర్కి చూడడానికి రావాలి. అండ్ మూవీ చాలా చాలా బాగుంటుంది. మనం మన ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, మన పేరెంట్స్తో కూర్చొని చూడొచ్చు. అండ్ టిపికల్ విలేజ్ గర్ల్ ఉంటుంది. మళ్ళీ ముగ్గులు వేయడం ఇప్పుడు ఈ మధ్యన రావట్లేదు. సో మళ్ళీ ముగ్గులు వేయడం, పేడ దగ్గర వెళ్ళడం, సో ఆవులకి గడ్డి వేయడం, అలాంటి అన్ని ఫ్యామిలీ, అంటే నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటున్నా, అది సంథింగ్ అలాంటిది ఉంటుంది ఫ్యామిలీ స్టోరీ. సో అందరు తప్పకుండా చూడాలి. నా డెబ్యూ ఫిల్మ్ అండ్ నా గురించి చూడాలి మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.